ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైనటువంటి సమయానికి మనం వచ్చాం. మరి బ్రదర్ హోసన్న అలియాస్ బాబు గారు, వారికి దేవుడిచ్చినటువంటి గొప్ప తలంపు, నశించిపోసినటువంటి ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించడానికి ఒక స్వార్థ యాగాన్ని ప్రారంభించారు. దాన్ని యాగం అనుకోండి, దండయాత్ర అనుకోండి. ఎందుకంటే చాలా మటుకు ఇంకా ప్రభుని ఎరగని ప్రజలు మన కళ ఎదుట ఉన్నారు. ఎరిగిన వారు శాతము కొంతమంది అయితే, ఎరగని వారు శాతం ఎంతో ఎక్కువ భాగం ఉంది. ఏ విధము చేతనైనను ప్రతి ఒక్కరికి సర్వోన్నతుడైనటువంటి సత్యవంతుడైన దేవుని యొక్క సువార్తనంది వారు ఒకటి మాత్రం తప్పించుకోవాలి. ఏంటయ్యా అంటే నిత్య నరకము తప్పించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక వాక్యాన్ని చదివి, సమయము చాలా విలువగా ఉన్నది కనుక ఇద్దరు వర్తమానికులు సువార్తను అందించాలి. కాబట్టి అందించడానికి కాస్త ఇంట్రడక్షన్ సరిపోతారు, అయినా దాన్ని వినియోగించుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 26 వచనముల వరకు కాస్తంత చదివి తర్వాత చిన్న ప్రార్థన చేసుకొని అందులో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి దేవుని సత్యవాక్కులను మనము విద్దాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని దొంగలించకుండా ముందుగానే ముగిస్తా. ఆమేన్, హల్లెలూయా. చదవండి ఒకసారి. ఎవరన్నా ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను మహాకాశములను కలగజేసిన మా ప్రభువా, సర్వ సృష్టికి ఆధారభూతుడైన తండ్రి, నీ ఘననామమును బట్టి ఈ సాయంకాల వేళ ఏర్పాటు చేయబడినటువంటి యొక్క సువార్త సభలు అయ్యా, మొదటి దినము ఇదిగో నా ప్రభువా, చదవబడినటువంటి లేఖనాన్ని ఎత్తుకొని నిలబడుతున్నాను. అల్పుడున యోగ్యుడిని యోగ్యత లేని అయ్యా, నన్ను నీ యొక్క బిడ్డగా సేవకుడిగా ఎన్నుకుని ఇదిగో నీ పక్షాన్ని నిలబడబోతుండగా అయ్యా, నన్ను మరుగుపరచండి. అయ్యా, ఇదిగో నా తండ్రి, మరుగుపరచండి. నా నోటిని నాయనా నీకు ఇష్టమొచ్చిన బోరగా వాడుకోండి. అయ్యా, కేవలము నిన్ను మహిమపరిచే విధముగా ఇక్కడ ఉండాలే తప్ప నా నోటి నుండి వెలువడే ప్రతి మాట ఒక ఆత్మను రక్షించడానికి కలిగినటువంటి సత్య జీవ వాక్కును విడుదల చేయమని అయ్యా నీ మాటలుగా ఉండాలి. అవి నా మాటలుగా ఉండకుండా నాయన ప్రజలకు దీవెన, ఈ ప్రాంతానికి దీవెన, నాయన ఈ యొక్క మీటింగ్ అరేంజ్ చేస్తున్న బిడ్డలకు దీవెనగా ఊచుదురని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగాలలో మనము గమనించినట్లయితే ఒక సముద్రం ఉంది. ఆ సముద్రములో ఓడలున్నాయి. ఆ ఓడలలో ప్రజలు ఉన్నారు. అంటే అకస్మాత్తుగా ఒక భయంకరమైనటువంటి ఉపద్రవము వారికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఉపద్రవములో
ఎక్కడికి వచ్చారు వాళ్ళు? జాగ్రత్త వినాలి. అక్కడ రాయబడినటువంటి 25వ వచనాన్ని నేను తీసుకుంటున్నాను. వారు ఆయన యొద్దకు వచ్చి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వచ్చారంటే వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవుచున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. హల్లెలూయా. ఈ మాటను ఆధారముగా చేసుకుని మనం ముందుకు వెళదాం. అక్కడున్న బిడ్డలు లేదా శిష్యులు ఒక భయంకరమైనటువంటి ఉపద్రవములు ఉన్నారన్న సంగతి మనకు అర్థమైంది. ఈనాడు ఈ లోకములో ప్రియమైన బిడ్డలు వారు ఎక్కడికి వచ్చారు? ఆ పడవలో ఉన్నటువంటి వారంటే సముద్రము అనగా లోకమునకు సాదృశ్యముగా ఉంది. దోణె అనగా గృహమునకు సాదృశ్యముగా ఉంది. తుఫాను అనగా అది శోధనకు సాదృశ్యముగా ఉంది. అలలు అనగా శ్రమలకు సాదృశ్యముగా ఉంది. నీళ్ళనగా భయంకరమైనటువంటి ఒక పోరాటానికి సాదృశ్యముగా ఉంది. ఇది పరిస్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, వారు ఒక భయంకరమైన ఉపద్రవంలో ఉన్నారనేది మనకు గమనిస్తున్నాం. అయితే ఆ ఉపద్రవం నుండి తప్పించుకోవడానికి ఎక్కడికి వచ్చారట? వారు ఆయన అనగా నజరేయుడైన యేసు. చెప్పకూడదా? హల్లెలూయా. ఎక్కడికి వచ్చారు? నజరేయుడైన యేసు యొద్దకు వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి యొద్దకి రావాలంటే దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి రావాలి. ఏంటయ్యా ఆయన దగ్గరికి ఎందుకు రావాలి? యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు రక్తము చిందించిన వాడుగా ఉన్నాడు. చెప్పకూడదా? హల్లెలూయా. మన కొరకు దెబ్బలు తినడానికి వచ్చాడు. మన కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేయడానికి వచ్చాడు. లేచాడు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వ మానవాళి కొరకు నశించిపోతున్నటువంటి మానవులను పాపములో నుండి విడిపించడానికి, నశించిపోతున్న భయంకరమైన వ్యాధి, భయంకరమైనటువంటి శాపములో, సుడిగుండములో చిక్కిపోయిన మానవులను ఆయన మరి స్వస్థపరచడానికి, అలాగనే భయంకరమైనటువంటి నరకమునకు దగ్గరగా అవుతున్న ప్రజలను రక్షించడానికి వచ్చాడు. చెప్పకూడదా? హల్లెలూయా. ఆయన క్షమించడానికి వచ్చాడు, స్వస్థపరచడానికి వచ్చాడు, కాపాడడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుడు ఎక్కడికి రావాలి? మానవుడంటే నజరేయుడైన యేసు యొద్దకు రావాలి. ఎప్పుడైతే నజరేయుడైన యేసు యొద్దకు వస్తాడో అప్పుడు వారికి క్షేమము దొరుకునని బైబిల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు మీకు చెలవిస్తాను. ఆయన మన కొరకు రక్తము చిందించెను. ఒక మాట చెబుతాం. ఈ రక్తము దేనికి ఉపయోగపడుతున్నాయా అంటే 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము చప్పట్లు కొడదా? హల్లెలూయా. ప్రతి పాపము నుండి. ప్రియమైనటువంటి జనాంగమా, ఈ లోకము ఒక భయంకరమైనటువంటి ఊబిలోకి చిక్కిపోయింది. ఏమిటయా ఊబి అంటే? పాపమనే ఊబి. పాపమనే ఊబిలోనికి మానవాళి దిగజారిపోయింది. మానవాళి పాపములో అనే గుంటలోనికి దిగిపోతుంది. ఆ మానవాళి పాపము ఎక్కడికి వెళుతున్నాయా అంటే, ఇదిగో ఓ భయంకరమైనటువంటి ఒక ఊబిలోనికి దిగిపోతూ ఉన్నది. ప్రియమైన దేవుడా, ఈ రాత్రి శబ్ద తరంగాల ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని ఆహ్వానము. హల్లెలూయా. నజరేయుడైన యేసు పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు రా. హల్లెలూయా. ఆయన ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలలో రాయబడినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ మిగిలినటువంటి మాటలలోనికి వెళదాం. ఆ మాట చదివేసి గుర్తుపెట్టుకోండి. ఒక ఊరిలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో
ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితి అంటే దయనీయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇదిగో ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి అందులో ఉన్నటువంటి స్త్రీలు ప్రియమైన బిడ్డగా భయంకరమైనటువంటి ఒక పరిస్థితిలోకి అమ్మివేయబడ్డాడు. అది ఏమిటా పరిస్థితి అంటే భయంకరమైనటువంటి పాపము. ఆ పాపమునకు అమ్మివేయబడ్డారు. ఆ పాపమునకు అమ్మివేయబడినటువంటి ఆ వ్యక్తి జీవితంలో నెమ్మది లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు, ఆనందము లేదు. ఒకవేళ జీవనాధారము కొరకు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ అయితే ఆమె యొక్క జీవితంలో, ఆ కుటుంబం యొక్క జీవితంలో ఆనందము లేదు. చూడండి, ఆనందము లేనిటువంటి ఆ జీవితంలో భయంకరముగా ఆమెను పాడు చేసేశారు. ఆ కుటుంబంలో ఆ స్త్రీలు పాడైపోయారు. ఇక భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినా ఆమె అనుకుంటుంది, నన్ను ఎవరు ప్రేమించేటువంటి పరిస్థితి లేదు. నా స్థితి ఏమిటంటే పాపపు స్థితి. నన్ను ఎవరు దరికి చేర్చుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే నేను ఉన్న వృత్తి, నేను చేస్తున్న పని ఎవరికి ఇష్టమైనది కాదు అనేటువంటి పరిస్థితులలో ఆమె చిక్కుకుని వేడుచు అలా 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 బస్ స్టాండ్లలోనూ అలాగా రైల్వే స్టేషన్లోనూ తన జీవితాన్ని గడపడానికి దూరంగా వెళ్ళిపోయింది. ప్రియమైన బిడ్డలు, ఒకరోజు ఒక సేవకురాలు వెళుతున్నప్పుడు దేవుడు ప్రేరేపించాడంట. ఇదిగో అందరి చేత తృణీకరించబడ్డది, అందరి చేత వెలివేయబడ్డది, అందరి చేత ఇదిగో పాపి 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 అని ఇదిగో ఆ బిడ్డని ముద్ర వేశారు. అంతేకాదు ఆమె భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయింది. నేను ఆమెను ప్రేమిస్తున్నాను, ఆమెను నేను ప్రేమిస్తున్నాను, ఆమె నా వద్దకు తీసుకురండి అని వారి హృదయములలో ఒక ఆలోచన ఇచ్చారు. వెనువెంటనే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళుతున్నప్పుడు ఆమె అంటుందంట, అమ్మా నా దగ్గరికి రాబాకండి, మీరేదో దైవజనులాగా ఉన్నారు, ఇది దేవుని మరి ప్రజల్లాగా ఉన్నారు, కాబట్టి మీరు నా దగ్గరికి రాబాకండి, నేను భయంకరమైన పాపిని అని చెప్పుతుంది. లేదు, పాపులను క్షమించడానికే యేసు ప్రభువు వచ్చారు. చెప్పలు కొడదాం హల్లెలూయా. పాపమును క్షమించడానికి కాదు, కానీ పాపము చేసిన బిడ్డని క్షమించి రక్షించడానికే వచ్చాడని ప్రియమైన బిడ్డ ఆమె దగ్గరికి చేర్చుకున్నది. ఆమె కన్నీరు కారుస్తుంది, వేదన చెందుతుంది. వెనువెంటనే వాళ్ళు అంటున్నారమ్మా, సర్వ మానవాళిని రక్షించడానికి నజరేయుడైన యేసుక్రీస్తు 2020 సంవత్సరాల క్రితమే వచ్చాడా. ఇదిగో నువ్వు అంగీకరిస్తే మాతో కూడా రావడానికి ఆయన నిన్ను క్షమిస్తాడా, ఆయన నీ పాపములు వెంటనే తీసివేస్తాడని ఎప్పుడైతే ఆమెకు చిన్నపాటి సువార్తను వాళ్ళు చెప్పారు, వెంటనే దుఃఖముతో వేదనతో అక్కడి నేలకు ఒరిగిపోయి, ప్రభువా నా మనోనేత్రాలు వెలిగించడానికి సమయాన్ని ఇచ్చావయ్యా, నువ్వు రక్షకుడవని నేను తెలుసుకునే భాగ్యం కలిగిందని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళారు. ప్రియమైన బిడ్డరా, ఆ బిడ్డ ఒకటన్నది, ప్రభువా నన్ను క్షమించగలవా, నేను బహు ఘోరమైన పాపినయ్యా అన్నప్పుడు ఆయన అన్నాడట, నీ పాపములన్నీ నేను క్షమించి వేయుచున్నాను. హల్లెలూయా. నువ్వు నాకు ఇష్టమైన బిడ్డవి, నిన్ను వెతుక్కుంటూ వచ్చానని ఎప్పుడైతే ఆయన ప్రేమను ఆ బిడ్డకు చూపించాడో వెంటనే అక్కడే ప్రభు ఒడిలో వాలిపోయినట్టుగా ఆ స్పర్శను అనుభవించింది. చెప్పకూడదాం హల్లెలూయా. ఆమె అనేక మందికి సువార్తను ప్రకటించే ఒక గొప్ప సంఘానికి సేవకురాలైపోయింది. ఆమె సంఘములో 30,000 మంది సభ్యులు చేతబడ. చెప్పకూడదాం హల్లెలూయా. దేవునికి దూరముగా జీవిస్తూ, సంఘానికి సమాజానికి దూరంగా జీవిస్తూ వాళ్ళ జీవితాలను పాడు చేసుకున్న ఆ జీవితాలను ఆమె సాక్ష్యము ద్వారా, దేవుని మాట ద్వారా ఇదిగో పాపులను రక్షించడానికి నజరేయుడైన యేసుక్రీస్తు వచ్చాడని వాళ్ళకి చెప్పి అనేకులను ప్రభు రాజ్యానికి సమకూరుస్తా ఉన్నాయి. చెప్పకూడదాం హల్లెలూయా. ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించునుగాక. ప్రియమైన దేవుడు అంటారు, ఒక ఆయన అంటాడయ్యా, నా జీవితం అంతా పోయిందయ్యా, దేవుడు నన్ను ప్రేమిస్తాడంటే పర్వాలేదు, నీ జీవితం అంతా అయిపోయినా కమాన్ నా దగ్గరికి వస్తే నేను నిన్ను శుద్ధి చేస్తాను, నేను నిన్ను మార్చుకుంటాను, నీ అమూల్యమైనటువంటి పాత్రగా నేను మార్చుకుంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకు ఇప్పుడు యెషయా గ్రంథము 55:6-7 చదవండి ఒక త్వరగా.
ఎక్కడ? దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడో లేడు, నీకు సమీపముగానే ఉన్నాడని రాసిందా లేదా? సమీపముగా ఉండగా ఆయనను వేడుకునుడి. ఈరోజు చదవబడిన లేఖనములో యేసుప్రభు ఎక్కడున్నారు? శిష్యులకి సమీపముగా ఉన్నాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఎక్కడున్నాడు? నజరేయుడైన యేసు ఆత్మై వాక్యమై వెలుగై ఇదిగో నీ మధ్యలో సంచారం చేస్తూ నిన్ను ఆయన చెప్పండి సమీపముగా ఉన్నాడు, నీకు సమీపముగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఆయన యొద్దకు వస్తావో మొదట నీలో ఉన్న తెలియని పాపములు, తెలుసో తెలియక చేసిన పాపములు క్షమించబడతాయి. చెప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసు యొద్దకు వస్తా, అందుకు రాసింది. ఇంకా 7వ వచనం చదవండి ఒకసారి. ఓకే. తిరిగిన ఎడల జాలిపడును, తిరిగిన ఎడల చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తారో వారిని దయతో చూపి, వారిని ప్రేమతో చూపి, ఆయన కరుణించి జాలి చూపి వారిని రక్షిస్తాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొద్దకు రా, అప్పుడు దేవుడు నీ యొద్దకు వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మనం చూద్దాం. ఆయన మన కొరకు గాయములు పొందెను. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మన కొరకు ఆయన రక్తము చిందించాడు. ఎందుకంటే మన పాప దోషములను కడిగి వేయడానికి. ఆమేన్, హల్లెలూయా. ఆయన యొద్దకు వస్తే నీకు కలిగే ఒక గొప్ప అనుభవం లేదా ఆనందం ఏమిటంటే, నీవు పాపివి అని నువ్వు అనుకుంటున్నట్లయితే, నేను పాపము చేశాను అని అనుకుంటున్నట్లయితే ఆ పాపము నుండి విముక్తి కలుగుతుంది. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుదామా? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అతడు పొందిన దెబ్బలు చేత చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆయన దెబ్బలలో, ఆయన పొందిన దెబ్బలను బట్టి నీ దేహమునకు స్వస్థత కలిగిస్తూ ఉన్నాడు. ఆమేన్. మొదటి పాప క్షమాపణ. రెండవదిగా నీ శరీరమునకు అయినటువంటి గాయాలు, అపవాది తీసుకొచ్చిన వ్యాధులు, అపవాది తీసుకొచ్చినటువంటి ప్రతి విధమైన రోగాలను దేవుడు పొందిన, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు పొందిన ఆ గాయాలు ఏం చేస్తున్నాయంట? మానవుని యొక్క శరీరానికి స్వస్థత. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆయన స్వస్థత కలిగిస్తున్నాడు. నీ పాపాన్ని క్షమించాడు. రెండవదిగా నీ దేహానికి కలిగిన, నీ మనసుకు కలిగినటువంటి ఆ వ్యాధిని ఆయన పొందిన గాయముల ద్వారా లేదా ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థతను అనుగ్రహించుచున్నాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎందుకు మానవుడు యేసు ఎందుకు రావాలంటే, మొదటిది చెప్పాం, పాపమును క్షమించబడడానికి. ఆమేన్. రెండవది ఎందుకు రావాలంటే, అపవాదిని శరీరములో పెట్టినటువంటి సకల వ్యాధులను నివృత్తి చేసుకోవడానికి యేసు ప్రభు యొక్క యొద్దకు రావాలి. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ దేహమునకు స్వస్థత అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మానవాళి వ్యాధుల వలన, సాతాను తీసుకొచ్చినటువంటి రకరకాలైనటువంటి వ్యాధుల వలన హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని వెచ్చిస్తున్నారు. ఆ ధనమంతా సంపాదిస్తున్నారు. ఆ సంపాదన అంతా కూడా హాస్పిటల్ పాలైపోతుంది. ఎప్పుడైతే ప్రభువును నువ్వు ఆశ్రయిస్తావో ప్రభు నీకు స్వస్థత ఇస్తాడు. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మూడవ మాటగా నేను ముందుకు వెళుతున్నాను. ఆయన మన కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచను. చెప్పకూడదాం హల్లెలూయా. ఆయన మన కొరకు ఏం చేశాడంటే, అయ్యా ప్రాణము పెట్టి తిరిగి లేచను. చెప్పకూడదాం హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోమా పత్రిక, ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన ఎందుకు తిరిగి లేచాడంటే మనకు రక్షణ అనుగ్రహించడానికి. చప్పట్లు కొడదాం హల్లెలూయా. నిత్య నరకానికి పోకుండా నిత్య ఎక్కడికి పోవాలా? జీవమనగా పరలోకానికి వెళ్ళాలి. చప్పట్లు కొడదాం హల్లెలూయా. మనం ఎక్కడ ఉన్నామంటే మనము దగ్గరగా ఉన్నాం. ఎక్కడ దగ్గరగా ఉన్నామంటే మానవాళి ఎక్కడ దగ్గరగా ఉందంట? నరకమునకు దగ్గరగా ఉన్నదంట. హల్లెలూయా. ఆ నరకమునకు దగ్గరగా ఉన్న ఆ ప్రజలను దేవుడు ఏం చేస్తున్నాడంటే తప్పించటానికి ఆయన మరణము నుండి తిరిగి లేచను. చెప్పలు కొడదాం హల్లెలూయా. నీకు రక్షణ ఇవ్వడానికి తిరిగి లేచాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవులారా, మనం అందరము కూడా ఆయన ఇష్టపడేది ఏంటంటే ఆయనతో కూడా ఆయన రాజ్యములో ఉండడానికి, ఆయనతో కూడా ఆయన పరలోక పట్టణములో, ఆ సుందరమైనటువంటి పట్టణములో ఉండడానికి ఆయన ఇష్టపడి అందరి వైపు ఆయన చేతులు చాపుచూ ఉన్నాడు. చెప్పలు కొడదామా హల్లెలూయా. అందుకే అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డరా, రక్షణ అనేది ఇవ్వడానికి యేసు ప్రభు మరలా పునరుత్థానుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమయము లేదు కనుక నేను ముందుకు వెళ్తున్నాను. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాస్తుంది. అక్కడ నీకు నాకు లోకానికి ఒక రక్షణ అనేటువంటి ఒక పరిస్థితిని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. చూద్దాం ఒక మాట. మరియు ఎవని వలనను రక్షణ కలగదు కానీ, చప్పట్లు కొడదాం హల్లెలూయా. ఏ నామం అది? ఏ నామం అది? నజరేయుడైన యేసుక్రీస్తు నామం. పలుకుదాం అందరం ఒకసారి. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీకు రక్షణ ఉంది. అంటే నువ్వు నరకానికి వెళ్ళవు. ఎప్పుడైతే ఆ నామము నీ నోటిలో పలుకుతుందో, ఎప్పుడైతే ఆ నామమును నీవు ఉచ్చరిస్తావో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు రక్షణ సమీపముగా ఉన్నది. చెప్పలు కొడదాం హల్లెలూయా. ఇదిగో ఇంకొక మాట చెప్దాం. రోమా పత్రిక 10వ అధ్యాయము ఈ రక్షణ ఎలా వస్తుందో కూడా దేవుడు చదివించాడు ఆ మాటలో. ఒకసారి అపోస్తులైన పౌలు రోమా పత్రిక రాస్తూ అక్కడ 10వ అధ్యాయము 8, 9, 10 వచనాలలో చాలా క్లియర్గా ఉంది. దేవునికి ఓకే, చప్పట్లు కొడదాం హల్లెలూయా. యేసు ప్రభువని నీ నోటితో, సర్వమానవాళి జనాంగమా, ఎవరైతే యేసు ప్రభుని నోటితో ఒప్పుకుంటారో వారికి రక్షణ సమీపముగా ఉంది, వారికి రక్షణ సిద్ధముగా ఉంది. చప్పట్లు కొడదాం హల్లెలూయా, హల్లెలూయా. సమీపముగా ఉంది, దగ్గర ఉన్నది. ఏమంటామా? నోటితో ఒప్పుకొని లేపనని హృదయమందు విశ్వసించిన ఎడల, చప్పట్లు కొడదాం హల్లెలూయా, నీవు రక్షించబడదు. చప్పట్లు కొడదాం హల్లెలూయా. నీ మన నోటితో ఒప్పుకొని రక్షకుడిని లేచి తిరిగి లేచాడని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో విశ్వసిస్తావో ఏమొచ్చది? రక్షణ వస్తుంది. ఉచితమే, ప్రయాసపడవద్దు, ఎక్కడికో వెళ్ళవద్దు. దగ్గరగా సమీపముగా కోత ఏటలో నీ ఎదుటనే కనబడుతున్నాం. ఆ ప్రభు దగ్గరికి వచ్చేసాయి. అయ్యా, నువ్వు నా రక్షకుడవు, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచావు అని నువ్వు ఒప్పుకోగలిగితే నేడే రక్షణ. హల్లెలూయా. అందుకే జక్కయ్య పరిగెత్తాడు.
దేనికోసం పరిగెత్తిన పక్కన పెడదాం. ఆయన పరిగెత్తినది చూడడానికి, కానీ కలిగిన భాగ్యం ఏంటో తెలుసా? రక్షణ భాగ్యం. చెప్పలు కొడదాం హల్లెలూయా. జక్కయ్య చూడడానికి పరిగెత్తాడు, కలిగిన భాగ్యం ఏమిటంటే రక్షణ. ఆ ఇంటికి అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అనగా ఆ కుటుంబానికి రక్షించబడ్డది. హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారికి, ఇదిగో దూర ప్రాంతములు, దూరముగా శబ్ద తరంగాలు వింటున్న వారికి రక్షణ సమీపముగా తలుపులు తట్టుతూ ఉన్నది. హృదయం అనే తలుపులు తట్టుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, హల్లెలూయా. చదువు మా 10వ వచనం చదివేసి. ఆమె చెప్తాం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ మానవాళి ఎక్కడికి రావాలి అంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. చెప్పలు కొడదాం హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమొస్తుంది అంటే రక్షణ వస్తుంది. చెప్పలు కొడదాం హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమొస్తుంది అంటే పాపపు శిక్ష నుండి తప్పించబడతారు. చెప్పలు కొడదాం హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమొస్తుంది అంటే ప్రియమైన బిడ్డలారా, నీవు నరకము నుండి తప్పించబడతావు, నిత్య జీవానికి వెళ్తావు. చెప్పలు కొడదాం హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు వస్తే ఏమొస్తుందా నాకంటే నీ దేహమునకు కలిగిన మాలిన్యమును, లేకపోతే రోగ వ్యాధులన్నిటిని కూడా ఆయన్ని బాగు చేస్తాడు. ఆయన నిత్య రాజ్యమునకు నిన్ను తీసుకువెళతాడు. చెప్పలు కొడదాం హల్లెలూయా. హల్లెలూయా. విశ్వసించు, నమ్ము, ఆయన యుద్ధకి రా. అందుకే శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఊబిలో ఉన్నారు, భయంకరమైన తుఫాన్లో ఉన్నారు, కలవరంతో ఉన్నారు, వేదనతో ఉన్నారు. అయ్యో మేమేమైపోతామో, చచ్చిపోతామనే భయం వచ్చేసింది. ఇదిగో అక్కడే ఉన్నటువంటి, పక్కనే ఉన్నటువంటి, దగ్గరగా ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా అని అడిగారు. చెప్పలు కొడదాం మళ్ళీ ప్రభువా అని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఏమన్నారో తెలుసా? చూడండి, వారు ఆయన వద్దకు వచ్చి ప్రభు నశించిపోతున్నామని, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి. ఆమె చెప్దాం హల్లెలూయా. ఎప్పుడైతే లేపారో ప్రభు దాన్ని గద్దించారు. చెప్పకూడదాం హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ యొక్క వ్యాపారంలో, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఒకవేళ నీకు విరోధముగా సాతానుడు లేచి ఉంటే ప్రభువా ఒక్కసారి కరుణించంటే వెంటనే ఆయన హస్తము చాపి నీకు ఎదురుగా వస్తున్నా, ఇదిగో అక్కడ శిష్యులు ఎదురుగా ఏమొచ్చిందో తెలుసా? చూడండి అక్కడ మరి 26వ వచనం, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నెమ్మలమాయెను. శ్రమలైన, శోధలైన, ఇరుకులైన, ఇబ్బందులు ఏదైనా సరే ప్రభు ఉట్టపాటున దాన్ని గద్దించగలగడానికి శక్తిమంతుడా. ఆయన యొద్దకు రా, ఆయన దగ్గర ప్రార్థన చేసే అనుభవంలోనికి రా, ఆయన అడిగే అనుభవంలోనికి రా. ప్రభు నీకు సమస్తమును నీకు తేటగా ఆయన జరిగిస్తాడు. ప్రభు ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపల వర్ధలు చేయునుగాక. నువ్వెట్టి పరిస్థితిలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభు అంటూ పరిగెత్తు. ప్రభు నిన్ను కాపాడబోతాడు, ప్రభు నిన్ను రక్షిస్తాడు, ప్రభు నిన్ను భద్రపరుస్తాడు, నిత్య రాజ్యానికి తీసుకువెళ్తాడు. చెప్పడు కూడా దేవుని మహిమపడుతున్నాం. అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగురుడ మహోన్నతమైన స్థలంలో నివసించేవాడా, ఈ శబ్ద తరంగాలు ఎంతవరకు వెళ్ళాయో వింటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బిడ్డ యొక్క కుటుంబాల్లో కానీ, వారి వ్యాపారాల్లో కానీ, వారి జీవితాల్లో కానీ పోరాటాలు నాయన అధికముగా ఉంటే వాటిని గద్దించి నిమ్మలపరుచు నాయన. అవిశ్వాసం రాకుండా విశ్వాసములు వాళ్ళు బలపరచబడి ప్రభా ప్రార్థనలో ఎదుగుచూ నీ వైపు తిరిగిన ప్రభా అయ్యా నీ పాదాలు పరుచుకొని ఎదుగుట కృప దయచేయమని, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డని భద్రపరచము, కాపాడమని, రాకడకు ఆయత్తపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి.